హాయ్ అండి. ఈ కొబ్బరి రవ్వ లడ్డు గురించి డీటెయిల్గా చెప్పమని కొందరు నన్ను అడిగారన్నమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కొబ్బరి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. మాడద్దండి, అదంతా బాగా వేయించుకోవాలి. బాగా మాడిపోతే కూడా అంత బాగుండదు. ఇప్పుడు కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. నెయ్యిలో బాగా కలిసేటట్లుగా అంతా కలుపుకోవాలి. కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉప్మా రవ్వ కొబ్బరి అంతా కలుపుకోవాలి మంచిగా. మాడిపోవద్దండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. అదంతా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. కొద్దిగా చక్కెర కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ స్టవ్ సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరగాలి. బెల్లం సిరప్ కాస్త దగ్గర పడాలి. ఇప్పుడు కొబ్బరి తురుము రవ్వ అంతా కలుపుకోవాలి. కొద్దిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒకసారి మరలా కలుపుకోవాలి. రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా ఉప్మా రవ్వకి పట్టాలి, అదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలు చేసుకుందాం. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు రాగానే రోజుకొక లడ్డు వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందులో కొబ్బరి నెయ్యి వేసాం కాబట్టి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా అన్ని లడ్డూలు చేసుకుందాం. ఈ లడ్డు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.